ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అభిషేకంతో పూజలు నిర్వహించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. 9 రోజుల పాటు 9 రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. బాసర ఆలయం నుంచి మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు అమ్మవారు శైలిపుత్రి రూపంలో దర్శనమిస్తున్నారు. తొలి పూజను ముదోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ ప్రస్తుతం బాసర సరస్వతి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ఆలయ ప్రధాన పూజారి సంజు మహారాజ్ ఉన్నారు. గురూజీ చెప్పండి, శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, విశిష్టత ఏంటి? ఓం ఐం సరస్వతే నమః శ్రీమాత్రే నమః. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రంలో ఈ రోజు నుండి శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం జరిగింది. అందులో భక్తులు చాలామంది వచ్చి భక్తులు పాల్గొన్నారు. వారందరూ సంపూర్ణ అమ్మవారి ఆశీస్సులు. ఈరోజు అమ్మవారు ప్రథమ దినం కాబట్టి ఈరోజు శైలపుత్రి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు కనుక అమ్మవారికి నియమనిష్టములతో పూజ చేసి ఈరోజే ఈ నవరాత్రులు ప్రారంభం కాబట్టి విశేషమైన సంకల్పం చేసి వాళ్ళకి ఈ యొక్క జప అనుష్ఠాన్ని ఇచ్చేసి వారి యొక్క అమ్మవారి ఆరాధించినట్టే వారికి సంపూర్ణ ఆశీస్సులు కలుగుతాయి. అదేవిధంగా ఈ 9 రోజుల్లో నియమనిష్టలతో పూజ చేసి అమ్మవారి ఆశీర్వచనాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్ చెప్పండి, ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఓం నమో సరస్వతే నమః. ఈరోజు దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శైలిపుత్రి అలంకారం కూడా జరిగింది. మనకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ప్రథమ పూజ కోసం వచ్చారు. 5 గంటలకే వారు అభిషేకానికి అటెండ్ అయ్యారు. అభిషేకం చాలా బ్రహ్మాండంగా జరిగింది. అలంకరణ కూడా ఇప్పుడే పూర్తయింది. భక్తులకు తీర్థప్రసాదాలు కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మనకు ముఖ్యంగా 12వ తారీఖు వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అందులో ముఖ్యంగా 9వ తేదీ రోజు మనకు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి నక్షత్రం కాబట్టి ఆ రోజు అక్షరాభ్యాసాల నిమిత్తం అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అంటే ఈ రోజు నుంచి కూడా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఈరోజు 5,000 నుండి 10,000 మంది వరకే వస్తారు, అంతకంటే అధికంగా ఇప్పుడైతే ఉండదు. తర్వాత మూలా నక్షత్రం రోజు మాత్రం 50,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేసి మనకు క్యూ లైన్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. వారి కోసం పాలు బిస్కెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లను కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా కొంచెం మార్పు చేయడం జరిగింది. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు శైలిపుత్ర అవతారంలో, 2వ రోజు బ్రహ్మచారిని, 3వ రోజు చంద్రగంట, 4వ రోజు కాత్యాయని, మహాశక్తి, మహాగౌరి, సరస్వతీదేవి రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 9వ తేదీన కాలరాత్రి రూపంలో దర్శనమివ్వనున్నారు. ఆ రోజు అమ్మవారి మూల నక్షత్రం కావడంతో అక్షరాభ్యాసాలకు రద్దీ ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎలాంటి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయాధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఓవరాల్గా చూస్తే బాసరలో రద్దీ నెలకొంది. అమ్మవారిని దర్శించేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. పక్కనే ఉన్న సరిహద్దుల్లోని మహారాష్ట్ర, నాందేడ్, పర్బని, జాల్నా జిల్లాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, బాసర టెంపుల్ నుంచి.